నాకు అందరూ నమస్కారం. రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతారు. వారితో పాటు వేదికపై శ్రీ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, మల్క కొమరయ్య గారు ఎమ్మెల్సీ, బండా కార్తికరెడ్డి గారు మాజీ మేయర్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ ఎన్వీఎస్ ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ శాసనసభ్యులు, శ్రీ శంకర్ యాదవ్ గారు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, రాధా ధీరజ్ రెడ్డి గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అలాగే శ్రీ నరసింహారెడ్డి గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటారు. శ్రీ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధి పెంచి దాదాపు 20 మున్సిపాలిటీసు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ దాన్ని జోడించి ఏదో పెద్ద నగరం కింద మేము దీన్ని సృష్టించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందో, ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది పరిపాలన సౌలభ్యం కోసం ఏదైనా డీసెంట్రలైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇది సెంట్రలైజ్ చేసి ఏకీకృతం చేసి ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు ఏం మంచి జరగదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. గతంలో ఎంసీహెచ్ అని ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, దాన్ని జిహెచ్ఎంసీగా మార్చారు కొన్ని జోడించి 150 వార్డ్స్ డివిజన్స్ కార్పొరేటర్స్గా తయారు చేసి. ఇప్పుడు దీన్ని ఎంత చేస్తారో, ఏ స్వరూపంలో చేస్తారో మనకైతే తెలియదు. కానీ ఇందులో కొన్ని గ్రామీణ ప్రాంతాలు ముందుగా దాన్ని మున్సిపాలిటీస్లో జోడించి, ఆ మున్సిపాలిటీస్లో జోడించినటువంటి ఒక ప్రాంతాన్ని మళ్ళీ జిహెచ్ఎంసీలో జోడించారు. ఏడాది కిందనే దాన్ని మున్సిపాలిటీస్ పరిధిలో తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలను ప్రజలకు ఈ ప్రాంతంలో ఏదైతే జోడిస్తున్నారో ఆ ప్రాంతంలో ప్రజలకు చాలా వరకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీకే సరిగ్గా రోడ్లు లేవు, సివరేజ్ బోర్డు లేదు, సివరేజ్ సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా రావట్లేదు. మరి జిహెచ్ఎంసీ పరిధిని పెంచి మీరు ఎటువంటి ఒక సౌకర్యాలను కలిగించకుండా ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతా ఉన్నారు? దీంట్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతుల భూములు నష్టమవుతాయి. దాదాపు 15-20 గ్రామీణ ప్రాంతాలు దీంట్లో కలుస్తా ఉన్నాయి. ఇవి దీంతో కలవగానే అక్కడ ఉన్న రైతులకు రైతు బంధు బంద్ అయ్యాయి. సరే, మీరు రైతు బంధు ఎట్లా ఇవ్వట్లేదు వేరే మాట, కానీ ఇచ్చినప్పుడైనా వాళ్ళకి రావాలి కదా. లేకుంటే రైతు బంధు బంద్ అయిందని చెప్పండి. అందుకే మీకు కలుపుకున్న రైతుల భూమి కూడా రైతులకు నష్టం జరుగుతుంది. అక్కడ రోడ్లు లేవు, సౌకర్యాలు లేవు. ఎప్పుడైతే ఇప్పుడు జిహెచ్ఎంసీగా ఫండ్స్ లేవు, దానికోసం మీకు ఫండ్స్ ఎక్కడ రావాలి? మీరు ఇప్పుడు పన్ను గ్రామ పంచాయతీలో నుంచి మున్సిపాలిటీలో కొన్ని పెరిగినాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో తీసుకువచ్చి ఈ కొత్త ప్రాంతాల పన్ను కూడా పెరుగుతుంది. పన్ను పెరిగినప్పుడు ఎట్లా పెరుగుతుంది? గతంలో జిహెచ్ఎంసీ అప్పుడు ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీ చేసినప్పుడు బంజారా హిల్స్లో ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ కన్నా మల్కాజ్గిరిలో స్ట్రక్చర్ పెరిగింది. బంజారా హిల్స్ వాళ్ళు తక్కువ ట్యాక్స్ కడుతుండే, కొత్త ప్రాంతం మర్జ్ అయిన దాంట్లో ఎక్కువ కడుతుండే. ఇప్పుడు కూడా ప్రజలకు ఇవి జరుగుతాయి. అదేవిధంగా ఇది పన్ను ఏదైతే దాంతోపాటు ఎంతమంది పన్ను కడుతున్నారు? గ్రామీణ ప్రాంతాలు చాలామంది కలిసినాయి. దీంట్లో చాలా బీద వాళ్ళు ఉన్నారు. దాంట్లో మొన్నడో గ్రామ పంచాయతీకి సరిగ్గా వాళ్ళు పన్ను కట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఎట్లా కడతారు వాళ్ళు? వాళ్ళ ఇళ్ళు ఏమైతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అదేదో పెద్ద నగరం కింద మార్చి దాదాపు తెలంగాణలో సగము జనాభా దీంట్లో తీసుకువచ్చి 2 కోట్ల జనాభాను తీసుకువచ్చి మీరు ఈ యొక్క ప్రజల సౌకర్యాలు ఇవ్వకుండా వారి మీద భారం పెడుతున్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్.
గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పని చేసింది. అది మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇటు నుంచి అటు చేసిండు. ఒక చిన్న చిన్న 20,000 30,000 పాపులేషన్ కూడా కార్పొరేషన్ చేసి పడేశారు. అది ఎందుకు చేసినో ఎట్లా చేసినో దేనికోసం తెలియదు. ఈ ప్రభుత్వం అంతా కూడా ఏదైతే బీదవాళ్లకు చేసినటువంటి ఒక ఈ నష్టం అవుతుందో ఈ ప్రాంతంలో ఇది అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా సామాన్యంగా ఏదైనా గ్రామ పంచాయతీ ఇంకో గ్రామ పంచాయతీ నుంచి మర్జీ చేసినప్పుడు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆ పబ్లిక్ ఒపీనియన్ లేకుండా ఎవరితో చర్చించడం కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా కౌన్సిల్లో మీరు చేశారు వేరే మాట. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడారా? దానికి ఏదైనా మీరు అభిప్రాయ సేకరణ చేశారా? ఈరోజు మీరు హిల్ట్ పేరు మీద 9,000 చిల్లర లక్ష ఎకరాలని మీరు తీసుకువచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్గా మార్చారు. ఇప్పుడు ఇది కూడా రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. ఇప్పుడు పన్ను ట్యాక్స్ పర్మిషన్ ట్యాక్స్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. బిల్డింగ్ పర్మిషన్లు బిల్డింగ్తో పాటు మీకు రోడ్ వైడనింగ్లో చాలా ఇళ్లు పోతాయి. సివరేజ్ లేదు, వాటర్ లైన్ లేదు. ఎప్పుడు వేస్తారు? వేసిన తర్వాత మీరు చేస్తే ఒప్పుకుంటాం. మీరు మొన్ననే గ్రామీణ ప్రాంతాలు తీసుకుని మున్సిపాలిటీ చేశారు. ఇవాళ దాన్ని మన మున్సిపల్ కార్పొరేషన్ కలిపారు జిహెచ్ఎంసీలో. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. ప్రభుత్వము దీని వెనక ఉన్నట్టు మ్యాలఫైడ్, ఐ డెఫినెట్లీ ఫీల్ దిస్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్. దీని వెనక దురుద్దేశం ఉన్నది, సదుద్దేశం లేదు అని చెప్పేసి భావిస్తా ఉన్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్స్, అదేవిధంగా మా ఈ యొక్క సంబంధించినటువంటి జిల్లా నాయకులు కూడా మేము మా ఎమ్మెల్సీస్ని డాక్టర్ లక్ష్మణ్ గారితో కూడా కూర్చోవడం జరిగింది. బీజేపీ అపోజెస్ ది మర్జర్ ఆఫ్ ది ఆల్ 7 మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 20 మున్సిపాలిటీస్ ఇంటూ జిహెచ్ఎంసీ ఏరియా. ఇంకోటి ఏంటంటే దీన్ని ఏ విధంగా స్వరూపాన్ని ఏం పెడతారు? ఈ స్వరూపాన్ని మీరు ఎట్లా మారుస్తారు? 3 భాగాలు చేస్తారా? గతంలో ఢిల్లీ చేసినట్టు. ఢిల్లీ 3 భాగాలు చేసింది, వాళ్ళు ఫెయిల్ అయింది, మాట్లాడారు. అదేవిధంగా బెంగళూరు సంబంధించినటువంటిగా ఏదైతే చేశారో అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకువచ్చి 3 భాగాలు చేస్తే ఇది ఒక మజ్లీస్ సంబంధించినటువంటి ప్రెజర్ మీద ఒక భాగం వాళ్ళకు దారహస్తం చేసేటట్టుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ప్రెజర్ మీదనే మీరు చేసినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. మజ్లీస్ పార్టీకు మీరు చేసేటటువంటిది ఏంటంటే ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టి మేయర్ వాళ్ళు ఉండేటట్టు, మీరు మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు ఈ యొక్క పన్నాగం చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. పొలిటికల్ మ్యానిఫైడ్స్, పొలిటికల్ ఇంటెన్షన్స్ మీ ఉన్నాయి దీనిలో. ఎవ్వరు కూడా మంచి జరిగేది కాదు ఇది. హాయిగా చిన్న చిన్న పన్ను కట్టుకుంటున్నారు. దాంట్లో చిన్న చిన్న ఒక కార్మికులు ఉంటారు, దాంట్లో చేతి విధులు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా కార్పొరేషన్ రాగానే లాస్ అప్లై కాగానే అన్ని పెరిగిపోతూ ఉంటాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ యొక్క ఏవైతే మీరు చేశారో ఇవన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ కింద కాకుండా మీరు దీని రాష్ట్రాన్ని రెడ్ ఎస్టేట్గా మారుస్తున్నారు. కళ్ళల్లో రక్తం వస్తుంది ప్రజలకు. రియల్ ఎస్టేట్ కాదు మీరు పెంచేది ఇక్కడ, దీంట్లో రెడ్ ఎస్టేట్ పెంచుతున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మొత్తుకుంటారు, వాళ్ళకు ఉన్నవే యూనిట్స్ సేల్ కావట్లేదు. మీరు వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బతినేది ఏమంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే. అది ఎందుకు తినారు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇంకా 9,9,000 ఎకరాలు దీంతో పాటు మీకు వచ్చేటటువంటి ఒక కొత్త ఈ దీంట్లో వచ్చిన భూములు 650 స్క్వేర్ కిలోమీటర్లు 2,000 స్క్వేర్ కిలోమీటర్కి మారుతుంది. 1 కోటి జనాభా 2 కోటికి మారుతుంది. ఇది చేసి మీరు ఎప్పుడైతే మనం అర్బనైజేషన్ చేస్తామో డీసెంట్రలైజేషన్ కూడా జరగాలి. మీరు అర్బనైజేషన్ చేసి హైదరాబాద్ తెలంగాణ మొత్తం కూడా అర్బనైజ్ చేసేటటువంటి ప్రయత్నంలో మీరు ప్రజల ఒక అడ్మినిస్ట్రేటివ్ ఒక ఇన్కన్వీనియన్స్కు తోడ్పడుతున్నారు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ రోజు తెలంగాణ మనం తీసుకురావడానికి కారణం ఏంది? చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు మనం అడిగినాం. ఆ పరిపాలన సౌలభ్యం కోసం స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ యూనిటీ ఎంత స్మాల్ ఉంటే అంత మంచిది. కానీ మీరు ఉన్నదాన్ని పెద్దగా చేసి దీంట్లో వచ్చేది ఏం లేదు. ప్రపంచం మొత్తం చూసి ప్రపంచంలోనే చాలా ఒక ఏవైతే యూనిట్స్ ఉన్నాయో చాలా సిటీస్ని మారుస్తూ ఉన్నారు వాళ్ళు. మీరు న్యూయార్క్ పోతే న్యూయార్క్ ఒకేపు, న్యూజెర్సీ ఒకేపు, మ్యాన్హాటన్ ఒకేపు,
ఇవన్నీ రకరకాలైనటువంటి అన్ని కలపలేదు అక్కడ. ఎందుకు కలపలేదు? దే వాంటెడ్ ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. కాబట్టి ఇది ఈ యొక్క ఏదైతే ఆలోచన ఉందో ఇది డెఫినెట్గా పొలిటికల్గా రాజకీయంగా దురుద్దేశంతో తీసుకున్నటువంటి ఒక ఆలోచన. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అది కూడా ఇది యనుమల పనులు ఇవన్నీ చేయడానికి ప్రజల మీద బాధ్యత ఈ పనులన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఈ జియోని వెంటనే జియో మెమో నెంబర్ 5924 ఏదైతే ఉందో ఈ మెమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ది, ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మెమోని కూడా మీరు విత్డ్రా చేసి యథావిధంగా దీన్ని ఉంచాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్న ప్రజలను కూడా నేను కోరుతున్నాను, దీన్ని మీరు వ్యతిరేకించండి, మీతో మేము ఉంటాము తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో ఇది మళ్ళీ ఈ హిల్ట్ ఒక తీసుకొచ్చారు, గతంలో హైడ్రా తీసుకొచ్చారు, మూసీ తీసుకొచ్చారు, ఇది హిల్ట్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఇది తీసుకొచ్చారు. ఏది కూడా ప్రజా ఉపయోగం కాదు, ప్రజా ప్రయోజనం లేదు దీంట్లో. మీరు కేవలం మీ యొక్క ఏవైతే స్వార్థం కోసమో మీకు లాభం చెందడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ మరొకసారి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.